నమస్తే రామారావు గారు. నమస్తే. డైలీ సమస్యలో హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. మీరన్నారు మీ క్లినిక్‌లో హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది బాగా పెరుగుతుంది అది ఇది అని చెప్పేసి. బట్ ఎన్ని యూజ్ చేసినా గానీ ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుంది. అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? మీరన్నది కరెక్టే. హ్మ్. కొబ్బరి కుడుములు, కొబ్బరి చిప్పలు గూడా పెట్టించి దగ్గరుండి పట్టించుకొని వాడుకున్నా కూడా ఫాలో అవుతుంది. హ్మ్. యాక్చువల్‌గా కొబ్బరి నూనె తలకు ఉపయోగపడేది కాదు. పైనుంచి నరిష్మెంట్ ఇవ్వదు, బలాన్ని ఇవ్వదు, పోషక పదార్థాలను ఇవ్వదు. హ్మ్. అది ఏమైనా తైల సంస్కారం కోసం వాడేది. హ్మ్. సో అది మెడిసిన్ కాదు. హ్మ్. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు మెడిసిన్ వాడాలి. హ్మ్. సరి అయిన మెడిసిన్స్ లేవు. హ్మ్. సూటబుల్ మెడిసిన్స్ లేవు. హ్మ్. కారణం ఏంటంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, అబ్బాయిలకు ఒక టైప్ ఆఫ్ హీట్, అమ్మాయిలకు ఒక రకమైనటువంటి హీట్ అనమాట. హ్మ్. హీట్ ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి ఎక్సెస్ జనరేట్ చేస్తుందో హ్మ్. ఆ ఎక్సెస్ హీట్కి భరించలేక వెంట్రుక యొక్క సున్నితమైన కుదుళ్ళు నశించిపోతూ ఉంటాయి, డ్యామేజ్ గురవుతూ ఉంటాయి. హ్మ్. సాధారణ హీట్ అనేది 96.8 డిగ్రీ సెల్సియస్ సంథింగ్ ఏదో ఉండాలి. ఓకే. అంతకంటే ఎక్కువైనప్పుడు హ్మ్. అంతకంటే ఎక్కువైనప్పుడు అంటే హెయిర్ ఫాల్ యొక్క ఊడడం అనేటువంటి కండిషన్స్ కొంచెం ఎక్కువైనప్పుడు తక్కువ ఊడుతుంటాయి. ఇంకా ఎక్కువైనప్పుడు ఇంకా ఎక్కువ ఊడుతుంటాయి. ఇంకా ఎక్కువ మొత్తం బట్టలు వచ్చేస్తాయి. హీటే మెయిన్ కాజ్. ఇన్ జనరల్‌గా హాస్పిటల్స్‌లో చెప్తూ ఉంటారు. లైక్ లేడీస్‌లో అనుకోండి హార్మోనల్ చేంజెస్ లేకపోతే థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు. మరి దానికి ఏమంటారు? ఈ ఇష్యూస్ లేని వాళ్ళకు కూడా ఊడిపోతున్నాయి కదా, అంత హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా ఊడిపోతున్నాయి కదా. హ్మ్. పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఫుడ్ తీసుకుంటారు, మెడిసిన్స్ తీసుకుంటారు, ఎప్పుడు మన దగ్గర డాక్టర్స్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఊడిపోతున్నాయి? హ్మ్. ఓన్లీ హీట్ అని చెప్తున్నా. అయితే హ్మ్. మన బాడీ అంతా జ్వరం వచ్చింది అనుకోండి, బాడీ అంతా హీట్ ఎక్కుద్ది. హ్మ్. బాడీ హీట్ ఎక్కినప్పుడు సంథింగ్ జ్వరం గోళీలు, పారాసిటమాల్ అలాంటివి ఏవో తీసుకుంటారు. హ్మ్. బాడీ మొత్తము ఫీవర్ తగ్గిపోయి హీట్ తగ్గిపోతుంది. హ్మ్. కానీ ఇక్కడ స్పెషల్గా బ్రెయిన్లోనే జనరేట్ అవుతుంది హీటు. హ్మ్. బ్రెయిన్లో జనరేట్ అయ్యేటువంటి హీట్ని కంట్రోల్ చేయడానికి బ్రెయిన్కి ఇంజెక్షన్ చేయలేరు, మందు ఇవ్వలేరు. హ్మ్. కాబట్టి సరి అయిన సూటబుల్ మెడిసిన్స్ మనం ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి. హ్మ్. సో మీ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మనకి ఎన్ని డేస్ టైం పడతది హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఫాల్ అయిన హెయిర్? అంతకంటే ముందు ఏంటంటే మా హెయిర్ ఆయిల్ పనిచేసే విధానం చెప్పాలి మీకు. ఓకే. ఇక్కడ బ్రెయిన్ ఎక్సెస్ హీట్ జనరేట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. హ్మ్. మా హెయిర్ ఆయిల్ అది యాక్చువల్ స్కాల్ప్ ఆయిల్, హెయిర్ ఆయిల్ కాదు. హెయిర్ ఆయిల్ జుట్టుకు రాసుకునేది. ఓకే. స్కాల్ప్కి అప్లై చేయాలి మా ఆయిల్ని. ఓకే. స్కాల్ప్ ఆయిల్లో 100 గ్రామ్స్ ఉంటుంది అనుకోండి, 100 ml ఉంటుంది మా హెయిర్ ఆయిల్ బాటిల్. ఓకే. 100 mlలో 80% బ్రెయిన్ కూల్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. ఓకే. కేవలం 20% బ్యాలెన్స్ ఉంది కదా, 20%లో వెంట్రుకల యొక్క కుదుళ్లను గట్టిపరచడానికి ఉపయోగపడుద్ది. ఓకే. ఇంకొక 10% తల లోపల దాగి ఉన్న వెంట్రుకలను బయటికి తీసుకొని వస్తుంది. ఓకే. కొంచెం చచ్చిపోయి ఉంటాయి, అవి తీసుకురాదు. అవునవును. 100 పోతే 100లో 20, 30 చచ్చిపోయాయి అనుకోండి, హ్మ్. మిగిలినవి వస్తాయి బయటికి. ఓకే. మన ఆయిల్ వాడటం వల్ల ఫుల్గా మన ఎలుగుబంటికి వస్తాయి అన్నట్టు మేమేం చెప్పము. యాడ్స్లో చూపిస్తారు, ఇట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి, ఇక వాడండి వాడండి అని చెప్పి. అవన్నీ ఉట్టి మాటలే. హ్మ్. తల లోపల దాగి ఉన్నవి మాత్రమే బయటకు వస్తాయి. అవి ఎంత పెరగాలో అంతే పెరుగుతాయి. ఓకే. అయితే తల లోపల దాగి ఉన్నటువంటి కుదుళ్ళ నుంచి వెంట్రుకలు కొత్తవి బయటకు వస్తాయి. కొత్త అంటే పాతవే, అవి పైన రాలిపోయినాయి. కుదుళ్ళు డ్యామేజ్ కాకుండా ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి. ఒకవేళ లోపల ఉన్నటువంటి కుదురు హెల్దీగా ఉందనుకోండి, ఆ వెంట్రుకలు హెల్దీగా బయటకు వచ్చి స్పీడ్గా పెరుగుతాయి. ఓకే. ఒకవేళ వెంట్రుక కుదురు యావరేజ్ స్ట్రెంగ్త్తో ఉందనుకోండి, యావరేజ్ గానే పెరుగుతాయి. ఒకవేళ కుదురు బతికే ఉంది, వీక్ గా ఉందనుకోండి, వీక్ గా బయటకు వచ్చి చాలా స్లోగా పెరుగుతాయి. అంటే 3 రకాలుగా. ఇంకోటి, ఒక చోట కండిషన్ బాగున్నప్పుడు బలమైన వెంట్రుకలు రావచ్చు కొత్తవి, వీక్ గా ఉన్నప్పుడు అంటే కండిషన్ కుదిరే కండిషన్ బాగాలేనప్పుడు బలహీనంగా రావచ్చు, మిక్స్డ్ గా కూడా రావచ్చు అనమాట. ఎట్లయితేనే మొత్తం మీద తప్పకుండా వచ్చి తీరుతాయి. కానీ కేవలం 16 సార్లు అప్లై చేస్తే చాలు, బయటికి వచ్చి తీరవలసిందే. సందేహమే లేదు అందులో. అవి బలంగా వస్తాయి, యావరేజ్గా వస్తాయి, బలహీనంగా తర్వాత సంగతి. అది తెప్పించడం మన ఆయిల్ పని. అంటే 16 సార్లు అంటే వారానికి ఎన్ని సార్లుగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది? అంటే తల ఊడుతున్న కండిషన్ బట్టి అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు కానీ మహిళలు కానీ, వాళ్ళు వారానికి 2 సార్లే పెట్టుకోవాలి. ఒకరోజు అప్లై చేస్తే 2 days గ్యాప్ ఇవ్వాలి, నెక్స్ట్ డే పెట్టుకోవాలి, మళ్ళీ 2 days గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే
ఊడుతున్నటువంటి వెంట్రుకల యొక్క కుదుర్లను గట్టిపరచాలంటే స్లోగానే గట్టిపరచాలి. ఓకే. ఇమీడియట్ గా ఒక ఇంజెక్షన్ చేసినట్టు లేకుంటే ఎంత మంత్రం వేసినట్టు అవి ఆగవు, చాలా టైం పట్టుద్ది. అంటే ఒక 100 ml బాటిల్ దాదాపుగా నెల 15 రోజులు 2 నెలలు వాడవలసి ఉంటది. అప్పుడు కూడా 50 to 80% కంట్రోల్ అవుద్ది, మొత్తం కంట్రోల్ కూడా కాదు. కానీ ఈ బాటిల్ పూర్తి కాకముందే న్యూ హెయిర్ బయటకు వస్తుంది. బాటిల్ పూర్తి కాకముందే న్యూ హెయిర్ బయటకు వస్తుంది. ఫాలింగ్ కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కొత్త వెంట్రుకలు రావడం చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే 90 రోజులు వాడు, 3 నెలలు వాడు, కొత్త వెంట్రుకలు వస్తే కొత్త వెంట్రుకలు రావు. ఈ 3 నెలలు వాడమనే వాడికి. ఎందుకంటే ఈ పై చర్మానికి స్కాల్ప్ పై ఉన్న బోన్ కి మధ్యన కేవలము 2 మిల్లీమీటర్ల డిస్టెన్స్ కండనే ఉంటది. ఆ కండలోనే వెంట్రుక కుదురు దాగి ఉంటది. దీంట్లోంచి బడి నెల ఎందుకండి? నేను 16 రోజులు అని చెప్పా. ఒక్కొక్కరికి 14, 11 రోజులు కూడా బయటకు వస్తాయి. స్కాల్ప్ కండిషన్ బట్టి, స్కాల్ప్ యొక్క మందాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. సో మేము విన్నాము మీ క్లినిక్ లో ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు అనేసి. ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు మేడం. నో ట్రీట్మెంట్ అక్కడ. ఇంటి దగ్గర తీసుకొని పోయి వాడుకుంటారు, కొనుక్కొని పోతారు. జనరల్ పార్లర్స్ లో ఏం చేస్తారు? ఇంటి దగ్గర పోయి ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళు పార్లరే రన్ కాదు. ప్లస్ వాళ్ళు కూడా ఎక్కడో కొనుక్కొచ్చి ఈ ప్రోడక్ట్ ని వీళ్ళకి అప్లై చేస్తుంటారు. బ్యూటీయో, జుట్టు, ఇంకా కను రెప్పలు, సంథింగ్. ఇంటికి తీసుకుపోయి వాడుకుంటాం అని చెప్పి వాడుకోకుండా డబ్బులు ఇట్లా ఇస్తామని అంగనే 1 నెల రోజులకు మళ్ళీ ఫోన్ కొడతారు. మాకేం బెనిఫిట్ అవ్వదు, డబ్బులు ఇచ్చేసేయి. మనుషులను నమ్మొద్దు. ఒక్కొక్క రూపాయికి 100 రూపాయలకి పొడుచుకొని వస్తున్న కాలం ఇది. మా ఆయిల్ కాస్ట్లీ ఆయిల్స్ 1000-1200 ఉంటుంది ఒక్కొక్కటి. 100,000 మేము డబ్బులు ఇస్తామనగానే ఇక లైన్ ఉంటుంది. ఇక ఆ చర్మాసులో ₹1 షర్ట్ అంటే పెద్ద లైన్ ఉన్నట్టు. ఇంటి దగ్గర ఎవరు, ఎందుకంటే లేదా వాళ్ళ దగ్గర కాపలా కాయలు నేను పోయి పెట్టుకుంటున్నారా లేదా, ఇదే పని. ఇంటి దగ్గర కాదు. కానీ మా సెంటర్కి వస్తే మొత్తం తలపైన ఎక్కడెక్కడ హెయిర్ ఉంది, ఎక్కడెక్కడ లేదు, ఎంతెంత కంటెంట్ వస్తుంది, ఎక్కడ రాదు అనేది మొత్తం రాసేస్తాం, రికార్డ్ చేస్తాం రిజిస్టర్లో. ఫోటోలన్నీ తీస్తాము. తీసిన తర్వాత మాకు దగ్గరలోనే 20 మీటర్స్ దూరంలో మంగళ షాప్ ఉంటుంది, అక్కడికి పంపిస్తాం. మంగళ ఆయనకి చెప్తాం, ఈ రికార్డ్ అంతా ఆయనకి ఇస్తాం. 16 రోజుల లోపల నేను కొత్త ఇంటికి వస్తే కొట్టేది. సింపుల్ గా 4-5 నిమిషాలు మా స్కాల్ప్ ఆయిల్ ఇట్లా పెట్టి 4-5 మినిట్స్ స్మూత్ మసాజ్ చేయడమే, అంతే. ఆటోమేటిక్ వచ్చేస్తాయి వితిన్ 16 days. కొంతమంది 11, 12, 13 రోజులు కూడా వచ్చేస్తాయి. కొత్త వెంట్రుకలు రాగానే తగులుతూ ఉంటాయి, ఈయనకు తగులుతుంటాయి పర్సన్కి. అప్పుడు దానికి ఫీజు ₹8,000 16 సిట్టింగ్లకు. అంటే మేము పెద్ద తినేది ఏముండదు అందులో. మా అంగళాయన్నే 2,000, 3,000 తీసుకుంటాడు, 3,200 తీసుకుంటాడు 16 సిట్టింగ్లకి. 3,200 వాళ్ళు ఇచ్చి 8,000. ₹1,200 నూనె పోతే దాని టిష్యూ పేపర్లు, సబ్బులు, అవి ఇవి మొత్తం నూనె పడుకుంటే మళ్ళీ ఫ్రెష్ వాష్ చేయాలి కదా. ఈ బాటిల్తో కలిపితే 5,000 చెదరపోతాయి, మాకు 2-3,000 మిగులుతాయి. అంటే 16 రోజుల లోపల మేము ఏవైతే ఎక్కడెక్కడ వస్తాయని చెబుతామో అవి తప్పకుండా వచ్చి తీరుతాయి. రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు అడగరు. కట్టిన 8,000 అడగరు, డబ్బులు అడుగుతారు. పని అంతా చెడగొట్టుకుని మేము ఇక్కడికి వచ్చి, కార్లలో వచ్చి, మోటార్ సైకిల్ మీద వచ్చి, జాబులు సెలవు పెట్టి వచ్చి, ఖర్చు పెట్టుకొని వచ్చి నీకు 8,000 ఇచ్చి మేమే పిచ్చోళ్ళ కనపడుతున్నావా? మరి 8,000, 16,000 జనానికి ఇచ్చుకుంటూ పోతే మా దుకాణం ఎందుకు, మా షాప్ ఎందుకు, మా సెంటర్ ఎందుకు? అంటే ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వబోము. ఎందుకంటే మేము చెప్పిన కంటెంట్ బయటకు వచ్చి తీరుతుంది కాబట్టి. సో సున్నితంగా మా 4-5 నిమిషాలు మసాజ్ చేయడమే, అదే ఇంటికాడ చేసుకునే ఇదే బెనిఫిట్ జరుగుతుంది. ఎవరు వస్తారు? బాగా డబ్బున్న వాళ్ళు వస్తారు, రకరకాల ప్రొడక్ట్స్ వాడి విసుగు చెంది నమ్మకం లేని వాళ్ళు వస్తారు. అది కూడా మా దగ్గర 100 బాటిల్స్ అమ్ముడు పోయింది అనుకుందాం, 4-5 మాత్రమే వస్తారు. ఎందుకంటే డబ్బు ఉండాలి, టైం కూడా ఉండాలి మనం రావడానికి. సో తప్పకుండా బెనిఫిట్ జరుగుతుంది. రామారావు గారు మీరు అన్నారు అంటే 16 రోజుల్లో వస్తుంది హెయిర్ అనేది. నార్మల్ జనరల్ ప్రాసెస్లో ఏంటంటే మనం మీ హెయిర్ ఆయిల్ కాకపోయినా ఇన్ జనరల్గా మనం వాడుకునే హెయిర్ ఆయిల్ వాడినా కానీ ఒకసారి వాడతాం, నెక్స్ట్ డే ఒక 2 days హెయిర్ వాష్ అనేది చేస్తాము. అంటే మీరు చెప్పిన ప్రాసెస్లో ప్రకారంగా అంటే డైలీ ఆయిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మిడిల్లో హెయిర్ వాష్ జరగడం కానీ, లేకపోతే ఏంటి అంటే ఆయిల్ పెట్టుకున్న రోజే హెయిర్ వాష్ చేసుకోవచ్చా? మా ఆయిల్, మీ ఆయిల్ గురించి ఇందాక చెప్పిన సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది, అయినా మంచి వాల్యుబుల్ సబ్జెక్ట్. అయితే అమ్మాయిలు, మహిళలు ఈవేళ అప్లై చేస్తే 2 days గ్యాప్ ఇవ్వాలి.
వాళ్ళకి వెంట్రుకలు రాలటమే, అమ్మాయిలకి స్పెషల్గా అంటూ ఏమీ ఉండదు. వెంట్రుకలు రాలిపోతుంటాయి, రాలిపోయి పలసగా అవుతుంది, బట్టతలు రాదు వాళ్ళకి. అబ్బాయిలకు 16 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 25 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడో ఒకసారి స్టార్ట్ అవుతుంది ఊడడం అనేది. ఎప్పుడైతే స్టార్ట్ అయింది అని అనుకుంటామో అది 36, 37 సంవత్సరాల దాకా కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఒక తీవ్రత, దాని యొక్క తీవ్రత అంత ఆ ఏజ్ వరకు పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడేమో కనపడుతుంటే ఊడేవన్నీ, అప్పుడేమో కనపడకుండా పోతుంటాయి, ఇప్పుడేమో స్పీడ్గా పోతాయి. ఆఫ్టర్ 36, 37 స్లోగా పోతూ ఉంటాయి. కొంతమందికి చివరికి వచ్చేసరికి నున్నగా చేయొచ్చు, పై పార్ట్ ఇక్కడ ఊడవు, ఈ పార్ట్ ఊడదు, కొంచెం కూలెంట్ ఏరియా, చల్లగా ఉండేటువంటి ప్రదేశం లేదా రక్షణ కవచం లాగా ఉపయోగం, ఇక్కడి నుంచి ఇక్కడికి పోయేది. ప్లెయిన్ గా కావచ్చు, కొద్దిగా పలసగా ఉండొచ్చు, చాలా పలసగా ఉంచవచ్చు, ఏమైనా జరగవచ్చు అనమాట. జెంట్స్ ఎవరైతే జుట్టు పోయి పలసగా ఉన్నదో వాళ్ళకి తప్పకుండా వచ్చి తీరుతాయి. ఎందుకంటే పలసగా ఉన్నది అంటే ఆ చుట్టుపక్కల కుదుళ్ళు గాని వెంట్రుకలు గాని బతికి ఉండే అవకాశము ఉంటది. ఆ కుదుళ్ళ నుంచి బయటకు వచ్చేస్తాయి. ప్లెయిన్ గా అయిపోయిందండి ఎడారి, అదిగా ప్లెయిన్ గా అయితే అక్కడ ఏమి బతికే అవకాశం లేదు, మొత్తం ఎగిరిపోయినాయి. సో పలసగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. వాళ్ళు ప్రతిరోజు అప్లై చేయొచ్చు, 11 నుంచి 16 రోజులప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చేస్తాయి. ఇంకోటి అబ్బాయిలకి కూడా జుట్టు రాలుతుంది, రాలుతున్న దాన్ని ఎప్పుడైనా కూడా స్లోగానే కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడం కుదుళ్ళని గట్టిపరచడమే మనం చేసేది, ఉండకుండా ఏమి చేయలేము. కుదుళ్ళని గట్టిపరచడమే. అబ్బాయిలు కూడా వారానికి 2 రోజులు వాడాలి, మహిళలు కూడా వారానికి 2 రోజులు వాడాలి. జుట్టు ఊడకుండా ఉన్నటువంటి 37 సంవత్సరాల పైబడిన వాళ్ళు ప్రతిరోజు వాడాల్సిందే. సో అంటే మనకి బయట మార్కెట్ లో చాలా ఆయుర్వేదిక్ ఆయిల్స్ దొరుకుతున్నాయి, మీ ఆయిల్ స్పెషల్ ఏంటి సార్? ఇందాకే చెప్పాను, ఏమేమి అంటే ఎలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అందరు వేసే ఒకటే గుంట కలగరాకు ఇవన్నీ మామూలుగా చెప్పేవి, అందరు చెప్పేవి. మేము తయారు చేసే విధానము వేరు, ప్రాసెసింగ్ ఉంటుంది, ప్రాసెసింగ్ లో తయారై వేరే. అంటే మేము ఒక ప్రోడక్ట్ యొక్క బంచ్ తీయాలంటే 1 వీక్ ఈజీగా పట్టుద్ది మాకు. కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు, నాకు తెలిసిన ప్రోడక్ట్స్ వాళ్ళు ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం నూనెలో వేసేసి కాగబెట్టే రసం తీసి అమ్ముతుంటారు. రాదు, దీన్ని ప్రాసెస్ చేయాలంటే 1 వీక్ కష్టపడతాం మేము. అదే స్పెషల్ గా తయారు చేస్తాం కాబట్టి మా ఆయిల్ ఒక బ్రాండ్ 1000, ఇంకొక బ్రాండ్ 1200 రూపీస్. ఈ దేశంలో హైయెస్ట్ రేట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లో 10 మాదొకటి. మాదే అమెజాన్ లో ఉంటుంది, 1450 రూపాయలు. సరే ఈ మధ్యన కస్టమర్స్ బాధపడుతున్నారు, ఇదే అంటే మనం మీడియం క్లాస్ వాళ్ళు కూడా వాడుతుంటారు కదా, అంత అవుతుంది సార్ అమెజాన్లో తీసేసిన, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మేమే డైరెక్ట్గా ఇస్తుంటాం 1200 రూపీస్, 1000 రూపీస్. అది ఏది ఎవరికి అవసరం ఉందో అది వాళ్ళకి ఇస్తుంటాం అనమాట. సో మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు మీ హెయిర్ ఆయిల్ గురించి అనేసి, సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ రిజల్ట్ లేకపోతే మీరు అమౌంట్ రిటర్న్ చేస్తారా? నేను ఇందాకే చెప్పా, రిజల్ట్ లేకపోతే మేము సెంటర్ నడపం. అసలు హోటల్లో ఫుడ్ బాగా లేకపోతే 4 రోజులు కూడా హోటల్ ఉండదు, ప్రతి ఒక్కరు తిని గిన్నెల మీదేసి వెళ్ళిపోతారు, తాళం వేసుకొని పోవాల్సిందే. రిజల్ట్స్ ఉండి తీరుతుంది, ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుద్ది. చెప్పాక ఫాలింగ్ కష్టం, కంట్రోల్ కావడం అట్లా 2-3 బాటిల్స్ వాడుకోవాల్సి ఉంటుంది. ఈజీగా కొత్త వెంటనే 16 రోజుల లోపలనే వచ్చేస్తాయి. నేను మధ్యన ఎక్కడో చెప్పా, చిటికలేసి మీరు తీసుకురండి నేను తెప్పిస్తా. ఓకే సార్, మీరు ఇందాకటి నుంచి హీట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటున్నారు. హీట్ అని మీరు ఎలా చెప్పగలరు రీజన్? అదే మెయిన్ రీజన్ అనేసి. ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే, అబ్బాయిలు యవ్వన దశ అడుగు పెట్టినప్పుడు టెస్టోస్టెరాన్ వాళ్ళకి ఉత్పత్తి కావడం మొదలవుతుంది. ఆ టెస్టోస్టెరాన్ డిహైడ్రో టెస్టోస్టెరాన్ గా కన్వర్ట్ అయ్యి బ్రెయిన్ మీద పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు అక్కడ ఉష్ణము జ్వలిస్తుంది అనమాట, ఎక్సెస్ హీట్ జనరేట్ అవుతుంది అక్కడ, దానికి ఊడిపోతున్నాయి. ఆడవాళ్ళకి టెస్టోస్టెరాన్ అబ్బాయిలా కాదు కదా, వాళ్ళకి ఎందుకు ఊడిపోతున్నాయి? సేమ్ హీట్. బ్రెయిన్ ఎప్పుడైతే ఎక్సెస్ హీట్ జనరేట్ చేస్తుందో అప్పుడు ఊడడం మొదలవుతుంది, అందులో సందేహం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన, నేను జుట్టు ఊడిపోవడం, స్త్రీలకైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పురుషులకైనా ఎవరికైనా సరే జుట్టు ఊడిపోవడానికి రీజన్ హీట్ అంటున్నా కదా. మనం ఆలోచిస్తాం, పడుకునేటప్పుడు కూడా ఆలోచిస్తాం, తినేటప్పుడు ఆలోచిస్తాం, కూర్చున్న ఆలోచిస్తాం, ఇంకేమన్నా ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఇక్కడ ఆలోచిస్తూనే ఉంటాం. బ్రెయిన్కి ఎప్పుడూ పని చెబుతుంటాం, నిరంతరం పని చేస్తుంటుంది. వెహికల్ నిరంతరం తిరిగితే ఏమైందండి? పాడైపోదు, హీట్ ఎక్కుద్ది, ఇంజిన్ హీట్ ఎక్కుద్ది. ఆపుకొని ఒక దగ్గర నీళ్లు పోసుకొని చల్లబరుచుకుంటారు.
సో నిరంతరం పనిచేస్తుంది కాబట్టి ఎక్సెస్ హీట్ ఒక్కొక్కడికి పుట్టుకతో రావచ్చు ఆ హీట్ అనేది, ఒక్కొక్కరికి మధ్యలో బాడీ కొన్ని మార్పులు చెందుతుంటుంది, అప్పుడు మధ్యలో కూడా కొంతమందికి హీట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో కొంతమందికి టెన్షన్స్, బాధలు, ఇబ్బందులు, ఆందోళనలు, విచారాలు ఇవన్నీ ఉంటాయి. ఏవైతేనే మెయిన్ కాజ్ హీటు, ఈ ఆందోళన, స్ట్రెస్ ఇవన్నీ కూడా సబ్ కాజ్. 10 పోయేవాడికి ఈ ఆలోచనలు ఎక్కువైపోతాయి, ఆలోచనలు అనుమానాలు ఉన్నవాడికి 1 2 ఎక్కువ పోతుంటాయి, కానీ మొత్తమే అది కాజ్ కాదు. అయితే ఎవరికైతే బ్రెయిన్ సరిగా పని చేయదో, ఎవరికైతే బ్రెయిన్ ఆలోచించడం కానీ ఇవన్నీ చేయకుండా ఉంటుందో వాళ్ళకి జుట్టు ఊడి సమస్య లేదు. మీరు బజార్లో రోడ్డు పక్కన అడుక్కొని తినేటువంటి పిచ్చి వాళ్ళని చూడండి, వాడికి అన్నం దొరకడమే కష్టం, గుబురు గుబురుగా బూచోడు, పిల్లల్ని వాళ్ళని చూపించి బూచోడు వస్తుందని చెప్తారు తల్లులు. ఇంత ఉంటుంది. ఏ పిచ్చివాడైనా బట్టతలతో చూసారా? లేదు. బట్టతల వచ్చినాక పిచ్చివాడైన ఎవడో లక్షలో ఒకడు తప్ప ఫుల్గా ఉంటాయి. వాడికి ఆహారం దొరకదు, మందులు దొరకదు, ఎందుకంటే వాడి బ్రెయిన్ పని చేయదు. పని చేయనప్పుడు హీట్ ఎక్కదు, కాబట్టి ఊడిపోవు. ఇదే సింపుల్ రీజన్. ఇంకా ఎంత దూరం పోనక్కర్లేదు. ఇక చాలా బాగా చెప్పారు రామారావు గారు. వాస్తవం అది.